అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చాలా మంది మన ప్రేక్షకులు అడుగుతున్నారు, ఎంత ప్రయత్నం చేసినా అప్పులు తీరట్లేదు, అలాగే మా సంతానానికి సంబంధించిన సమస్యలు, ఇలా అన్నిటికీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు కదా, అది నిజమేనా? ఎంతవరకు ఉపకరిస్తుంది? మరి ఎలా చేస్తే సుబ్రహ్మణ్య స్వామి మాకు మంచి ఫలితాలు ఇస్తారు అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. అయితే సుబ్రహ్మణ్య స్వామి అనగానే మన సంతానానికి అది దేవత అంటుంటాము. నాగులకి, మన మానవులకి నాగులకి మనకి ఎంతో కాలంగా ఒక అన్యోన్యమైనటువంటి సంబంధం ఉంది. ఆ వెన్నుపూస ఏదైతే ఉందో, ఆ వెన్నుపూస పూర్వం మన పూర్వీకులైనటువంటి పాములకి ప్రతీకగా, అందుకే దాన్ని మనం వెన్నుపాముగా అంటాము అని కొన్ని దగ్గరలో మనం శాస్త్రంలో చదవడం కూడా ఉంది. అయితే అందుకనే పాములకి మనకి అన్యోన్యమైనటువంటి సంబంధం ఉంది. అందువల్ల పాములు మన పూర్వీకులుగా మనం తీసుకుంటాం అనమాట. సో వాళ్ళ అండదండలు ఎప్పుడూ ఉండాలి మనకి. ఎప్పుడైతే మనం పాముకి ఏదైనా ఇబ్బంది కలిగిస్తామో, లేకపోతే నాగజాతికి సంబంధించిన ఇంకే వాటికైనా సరే మనం ఏదైనా వాటి పుట్ట తవ్వడం కానీ, లేకపోతే వాటిని చంపడం కానీ చేస్తామో, ఎన్నో తరాలు వాళ్ళకి నాగదోషం అందుతుందని, సర్ప శాంతి వాళ్ళు చేయించుకోవాలని, ఎన్నో తరాలు చెవికి సంబంధించి, చర్మానికి సంబంధించి, అలాగే ఆరోగ్య సమస్యలు కానీ, సంతానం పుట్టకపోవడం కానీ, లేదా అభివృద్ధి లేకపోవడం కానీ, ఇలాంటి ఎన్నో సర్పశాపాలకి వాళ్ళు గురి అవుతారని కానీ మనం అనుకుంటూ ఉంటాము. చాలా మంది చెప్తూ ఉంటారు పెద్దలు, మనం తెలుసుకుంటూ ఉంటాము. మరి వీటికి సుబ్రహ్మణ్య స్వామికి ఏమైనా సంబంధం ఉందా అంటే, సుబ్రహ్మణ్య స్వామి మనకి నాగులకి అది దేవత. సో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం వల్ల నాగులకి మనం శాంతి చేసినట్టు అవుతుంది అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు సర్పశాంతి కానీ, ఆశ్లేష బలి కానీ, ఇలాంటి పెద్ద పెద్ద రకాల పూజలు చేయించుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు సింపుల్గా వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని మనస్ఫూర్తిగా నమ్మి ఆరాధన చేస్తే వాళ్ళకి కొంతవరకు సర్పశాంతి దోషం పోవడము, అలాగే నాగదోషం పోవడము, అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సులు లభించడం అనేది జరుగుతుంది. ఎలా చేస్తే మంచిది అంటే, సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం రోజు ఆరాధన చేయడం, 2 జంట పాములు కలిసి ఉన్న దగ్గర కానీ, లేదా ఓన్లీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉన్న ఆలయంలో కానీ ఆవు పాలతోటి అభిషేకం చేయించడం, అలాగే కుంకుమ పసుపు 2 కూడా సమపాలనలో అర్చించడం కానీ, ఎర్రటి పూలతో పూజ చేయడం కానీ, అలాగే చలిమిడిని నివేదించడం కానీ ఇలాంటివి చేయడం. అలాగే ముఖ్యంగా 7 అనే సంఖ్య, మనం కుజదశ చూస్తే 7 సంవత్సరాలు ఉంటుంది. అలాగే కుజుడికి సంబంధించి షష్ఠి అంటూ ఉంటాం కదా మనం, సుబ్రహ్మణ్య షష్ఠి అని కానీ, లేదా కృత్తికా నక్షత్రం రోజు కానీ, ఇలా ఆ రోజుల్లో ముఖ్యంగా 7 సార్లు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం, లేదా ప్రతిరోజు కూడా 7 సార్లు. మరి ముఖ్యంగా ఎక్కువ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, చాలా దోషం పరిమాణం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏం చేయాలి, 7 సార్లు సుబ్రహ్మణ్య అష్టకాన్ని ప్రతిరోజు కూడా పఠిస్తూ ఉండండి. దీని ద్వారా మెల్లిమెల్లిగా ఈ సర్పానికి సంబంధించినటువంటి కానీ, సంతానానికి సంబంధించినటువంటి కానీ, అప్పులకు సంబంధించినటువంటి కానీ అన్ని దోషాలు మెల్లిమెల్లిగా తొలగిపోతాయి. 1 సంవత్సరం పాటు నియమ నిష్ఠలతో చాలా మనస్ఫూర్తిగా మీరు చేసి చూడండి, చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అందరూ కూడా మీరు చేయండి. 7 సార్లు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కానీ, లేదా కృత్తిక నక్షత్రం రోజు కానీ మొదలుపెట్టి 1 సంవత్సరం పాటు కనుక మీరు ఈ పరిహారాన్ని పాటించినట్టయితే, సుబ్రహ్మణ్య అష్టకాన్ని కనుక మీరు 7 సార్లు ప్రతిరోజు పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు అందుకుంటారు. అన్ని రకాల దోషాలు తొలగిపోయి ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క మీరు ఆశీస్సులు మీకు అందుతాయి. శుభం.